హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరస్వతి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అందరూ మెచ్చే బోటి దోసకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బోటిని తీసుకుందాము. ఈ బోటిని మొత్తం కూడా ఒక కుక్కర్లో వేసుకుందామండి. ఇలా బోటి మొత్తం వేసుకున్నాక ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 3/4 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆయిల్, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 15 మిరియాలు తీసుకొని పొడిగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్పై విజిల్ పెట్టేసుకొని 1/2 గంట సేపు మీడియం ఫ్లేమ్పై ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ నేను ఈ సైజ్ దోసకాయలని తీసుకొని కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, అలానే దీన్ని నల్లడంటారండి, ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పోపు చేసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ షాదీరా, ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 3-4 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఉల్లిపాయలని. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అలానే తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఇవన్నీ కలిసేలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇలా దోసకాయ ముక్కల్ని మిక్స్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్పై 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం బోటి పెట్టి 1/2 గంట అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఉడికిందో లేదో. ఇక్కడ చూస్తున్నట్లయితే బోటి అనేది ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. బాగానే ఉడికింది. ఇప్పుడు ఇక్కడ దోసకాయ ముక్కల్లోకి 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు కారం వేసుకోండి. ఈ కారం మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు మెంతు పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్పై ఒక 3 మినిట్స్ పాటు అయితే మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఇందులోకి నల్లడని వేసుకొని కలుపుకోవాలి. ఈ నల్లడ సైజ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి పోటీలో వేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉన్నట్లయితే ఉడికించుకొని ఆనియన్ వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అలా ట్రై చేయండి. నల్లడ వేసాక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బోటీని ఇందులో వేసేసుకోవాలి. బోటీలో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బోటీని కుక్కర్లో వేసి ఇలా కర్రీ చేసుకుంటే వేస్టేజ్ అనేది లేకుండా అన్ని ముక్కలు కూడా బాగా ఉడుకుతాయండి. ఈ విధంగా కలుపుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్పై 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలండి బోటిని, లేదంటే అడుగంటుతుంది. ఈ ఎసరు అనేది కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. నాకు చిన్నపిల్లలు కాబట్టి నేను మసాలా అయితే తక్కువే వాడతాను. మీరైతే కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. గరం మసాలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఫైనల్లీ కస్తూరి మేతిని నలిపేసుకోండి. కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ దోసకాయ బోటి కర్రీ అంటే మా వాడికి చాలా ఇష్టం అండి.
ఎస్పెషల్లీ వాడి కోసమే చేస్తుంటాను ఈ కర్రీ. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ బోటి కర్రీ రెడీ. మా వాడి ఫేవరెట్ కర్రీ రెడీ. ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మీ ఫేవరెట్ కూడా చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.